దావీదేమంటున్నాడంటే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను అన్నాడు. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దావీదు వాస్తవానికి అతనుకున్నటువంటి ఆధిక్యతలు మనం కానీ చూస్తే ఈ పదానికి ఆయనకున్న ఆధిక్యతలకు సంబంధం ఉండదు. ఎందుచేతంటే దావీదు ఇశ్రాయేలీల మహారాజు. దావీదు సౌందర్య విషయంలో అందగాడు, చక్కని నేత్రములు గలవాడు, మాట నేర్పరి అని రాయబడింది. ఎర్రనివాడు, అందగాడు. దావీదుకున్న ఆధిక్యతలలో 17-18 సంవత్సరాల వయసులోనే మహాశూరుడైన గొల్యాతుని చంపినవాడు. దానికి ముందు సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని కూడా చంపాడు. 17-18 సంవత్సరాల వయసులో గొల్యాతుని చంపితే సింహాన్ని, ఎలుగుబంటిని ఒక 2-3 సంవత్సరాల క్రితమే చంపుకుంటాడు. మనం ఊహించుకుని చెప్తే ఒక 16-15 ఇలాగ ఈ సంవత్సరాల్లో చంపుకుంటాడు. చిన్న వయసులోనే ఎక్కువ కార్యాలు చేసినవాడు, శూర కార్యాలు చేసినవాడు దావీదు. దావీదు ప్రార్థనాంశం, దావీదు యుద్ధాంశం, దావీదు పాలనాంశం, దావీదు తీర్పాంశం, ఇలాగ అంశాల కింద మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు.